నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు రెండో విదేశీ పర్యటన. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యం. హరిహర వీరమలో సక్సెస్ మీట్ కు ఆలస్యంగా వచ్చిన పవన్ కళ్యాణ్, ఏపీ కేబినెట్ సమావేశం వల్ల లేట్ అయిందని వెల్లడి. సక్సెస్ మీట్ కు హాజరవడం ఇదే తొలిసారి అని స్పష్టీకరణ. బుడమేరు వరదలు వదంతులను ఎవరూ నమ్మవద్దన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, విజయవాడకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపటి నుంచి 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలను, పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం కోరనున్నారు. దాదాపు 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు సుదీర్ఘ సమయం తర్వాత నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఏపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. పంచాయతీలు చేసి సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. జీవితంలో నాకు ఏది అంత సులభంగా దక్కలేదు. ఈ సినిమా కూడా అంతే. ఉప ముఖ్యమంత్రిని కదా, సినిమా విడుదల ఈజీ అనుకున్నాను. కానీ వారం రోజులు నిద్రపోలేకపోయాను. ఈ 2 రోజుల్లో నేను మాట్లాడిన మాటలు నా 29 ఏళ్ల సినీ ప్రయాణంలో 10% కూడా మాట్లాడి ఉండను అని అన్నారు. అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్లు ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను పట్టించుకోవడం మానేశాను. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు లేకపోయింటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఆల్ ద హూవర్ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ, టెక్నికల్ ఎవరైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఇది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే. ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. బుడమేరు నుండి వరదలు వస్తాయన్న వదంతులను ప్రజలు నమ్మి ఆందోళన చెందవద్దని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. బుడమేరు కాలువలను ఆధునీకరించి వరద నీటి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్లో 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం చెందిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 240 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో
స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ అభివృద్ధికి 200 కోట్ల ప్రతిపాదనలు పురపాలక శాఖ మంత్రి నారాయణకు సమర్పించినట్లు చెప్పారు. గత ఏడాది బుడమేరు ముంపుతో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా 4,000 కోట్ల వ్యయంతో కృష్ణానదికి డైవర్షన్ ప్రణాళిక అమలులో ఉందని తెలిపారు. బుడమేరు కాలువలను ఆధునీకరించి వరద నీటి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద వదంతులను నమ్మవద్దని బోండా ఉమ కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడైనాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గతం నుంచి 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా వేగవంతంగా మొదలుపెట్టాం. గత 12 నెలలుగా 240 కోట్ల రూపాయలతో ఇవాళకి అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి చేసాం. ఇంకా కొత్త శాంక్షన్లు తీసుకొస్తా ఉన్నాం. నిన్ననే స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ మీద సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో మంత్రి నారాయణ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం. వేగవంతంగా అంటే రాబోయే రోజుల్లో గత సంవత్సరం మనకి జరిగిన దుర్ఘటన బుడమేరు లాంటి ముంపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకుండా ఉండేదానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇవాళ ఎక్కడైతే బుడమేరు ఇటేపు మనకి కృష్ణా విజయవాడ నగరంలోకి వచ్చే కాలువలు ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరిస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఆ బుడమేరు వరద అనేది విజయవాడకు తగలకుండా చూసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా బుడమేరు శాశ్వత పరిష్కారంగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణానది వైపు బుడమేరు డైవర్షన్ వెలగలేరు నుంచి ఏర్పాటు చేసాం. అలాగే కాలువలన్నింటిని పటిష్టం చేస్తున్నాం. అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో జరిగినటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు, మళ్ళా బుడమేరు ఏమన్నా వస్తుందేమో అని. అటువంటిది ఏమీ లేదు. బుడమేరు అనేది పొరపాటును కూడా ఇంక విజయవాడ నగరానికి మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. గత నిర్లక్ష్యం వల్ల గతంలో జరిగింది తప్పితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ కాదు. ఇవాళ మా 61వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు సోదరి రమాదేవి, అలాగే దాసరి ఉదయశ్రీ, పెప్సీ, మన సూరి, మన వీరస్వామి, గోపాలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ 18 లక్షల రూపాయల డ్రైనేజీ వర్కులు మొదలు పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఎంత ఖర్చైనా సరే ఆ పనులన్నింటిని కూడా అభివృద్ధి పనుల్ని ఏ ఇబ్బందులు రాకుండా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, బుడమేరు ముంపు అనేది వరదలో అనేది ఒక రూమర్ తప్పితే ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలలో 11 మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఉన్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఒక్కరికి లేదని విమర్శించారు. 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, అందరూ మోడీ మెప్పు కోసమే మోడీ దగ్గర పోటీ పడుతున్నారే తప్ప రాష్ట్ర విభజన సమస్యల మీద ఒక్కరూ మాట్లాడేవారు లేరన్నారు. చంద్రబాబు చెప్పిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని విమర్శించారు. 2 కోట్ల మంది మహిళలను మోసం చేశారన్నారు. చంద్రబాబు తీరు ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉందని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి.
10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం, మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్లో పెట్టుకొని ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? 7 ఏళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో హులా హూప్స్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని జైత్ర కృషి చేస్తుంది. ఆమె ప్రయత్నం విజయవంతమై గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాలని కార్పొరేటర్ వల్లపనేని రాజేశ్వరి ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. విజయవాడ మార్చవరం నోబెల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల విద్యార్థిని జైత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తుంది. హులా హూప్స్లో 70 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్, గిన్నిస్ బుక్లలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ప్రయత్నం ప్రారంభించింది. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ వల్లపనేని రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని జైత్రను అభినందించారు. ఆమె చేసే ప్రయత్నం ఫలించాలని ఆకాంక్షించారు. పీఈటీ శ్రీనివాస్ మాట్లాడుతూ జైత్రలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. శ్రీనివాస్ అండి, నేను గత సంవత్సరం నుంచి నవోదయ నోబెల్ కిడ్స్ స్కూల్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఈ పాపను నేను చూశాను. లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్లో నేను ఈ పాప ఓలా హుక్స్ తిప్పడం చూసి నీకు టాలెంట్ ఉందని నేను గుర్తించాను. తర్వాత ఇయర్ ఎండింగ్లో ఏమైనా ఇప్పుడు జనవరిలో నేను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి గ్రౌండ్ని నేను మోటివేషన్ చేశాను. మోటివేషన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ప్లస్ ఏవైనా మన స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్స్, ఇన్ఛార్జ్ మేడమ్స్ కూడా పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయికి ఒక మంచి శిక్షణ అనేది ఇచ్చాను. మార్నింగ్ సెక్షన్లో రన్నింగ్ అని చేపించి, ఈవినింగ్ సెక్షన్లో స్కూల్లో 3:30 నుంచి 2 అవర్స్ కంటిన్యూగా ఓలా హుక్స్ అనేది ఎలా తిప్పాలి, ఎలా చేయాలి అని పెట్టేది నేను అమ్మాయికి గైడెన్స్ ఇచ్చి తెలుగు బుక్ రికార్డ్కి నేను అప్రోచ్ అయ్యాను. తెలుగు బుక్ రికార్డ్ అప్రోచ్ అయిన తర్వాత ఆ పర్సన్ ఈ పాప వీడియోస్ చూసి 70 మినిట్స్ని రికార్డ్ బ్రేక్ చేయాలని అది మనకి చెప్పాడు. అది ఇప్పటి వరకు ఇండియాలో ఏ పర్సన్ కూడా ఓలా హుక్స్ని చిన్న ఏజ్ కేటగిరీలో ఎవరు చేయలేదు. ఈరోజు నోబెల్ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పాప జైత్ర హులా హూప్స్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ప్రయత్నిస్తుంది. ఆ పాప ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అలాగే పాపతో పాటు పాపని ప్రోత్సహించినందుకు పాప తల్లిదండ్రుల్ని, స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. చదువే కాకుండా స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్, అలాగే ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు నోబెల్ కిడ్స్ స్కూల్లో 7 ఇయర్స్ ఓల్డ్ పాప ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. సో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తను స్థానం తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. తనని ట్రైనప్ చేసిన తన నైపుణ్యాన్ని గమనించి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ, మన స్కూల్లో ఉన్న పీఈటీస్ కానీ వాళ్ళు ఆ పాపకున్న టాలెంట్ని గుర్తించి తనకి శిక్షణనిచ్చి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసినందుకు వాళ్ళకందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ అండి. పాపకు కూడా తను అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ హర్ ఆల్ ద బెస్ట్. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. కార్యకర్తలను చైతన్యం చేస్తూ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు పర్యటన చేస్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యటనకు సంబంధించిన సారథ్యం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కేంద్రంలో పరిపాలన సాగుతుందని, అందులో భాగమే అంత్యోదయ కార్యక్రమం అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల సమస్యలను అన్ని కోణాల్లో చూసి పరిష్కరించే విధంగా ముందుకు సాగాలన్నారు. 27 నుంచి రాయలసీమ, ఆగస్టు 4 నుంచి పల్నాడు జిల్లాలలో పర్యటిస్తామని తెలిపారు. విడతల వారీగా జిల్లా పర్యటనలు నిర్వహిస్తూ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత
మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా ఆ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మొత్తం జరిగే ఈ యొక్క నాంది ప్రస్థానం అలాగే ఈ యొక్క ప్రయాణం తొలి మజలి కడప నుంచి తీసుకోవటంలో అటువంటి నేపథ్యం ఉంది తప్ప మరేటేం కాదు. ఆ విధంగా కడప ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సారథ్యం అంటే భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగం, తపస్సు, సమర్పణ కారణంగానే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఇవాళ ప్రపంచాధినేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం కొలుస్తున్నాం. ఆ విధంగానే ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని గౌరవిస్తుంది. కనుక అటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించి ఇప్పటి వరకు తీసుకొచ్చిన అనేక మంది త్యాగదనులు, అనేక మంది పార్టీ జెండాని మోస్తూ ఈ స్థానానికి తీసుకొచ్చి కోట శ్రీనివాసరావు లాంటి మహానటుడిని కోల్పోవటం సినీ రంగానికి తీరని లోటని మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. విలక్షణ నటుడిగా ఆయన తనదైన ముద్ర సినీ రంగంలో వేశారని చెప్పారు. నటుడుగానే కాకుండా రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారని చెప్పుకొచ్చారు. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు సంతాప సభ బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తదితర ప్రముఖులు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలక్షణ నటుడుగా సినీ రంగంలో తనకంటూ కోట శ్రీనివాసరావు ముద్ర వేశారని అన్నారు. దాదాపు 700కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు. ఆయన విజయవాడ రాజకీయాల్లో ప్రవేశించి విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ భావజాలం అధికంగా ఉన్న చోట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించారని చెప్పారు. అనే ఒక మొదటి చిత్రం వారిది చిత్రం. ఆ ప్రాణం ఖరీదుతో మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో తెలుగు సినిమానే కాదు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ 5 భాషల్లో ఆయన సుమారు 750 చిత్రాల్లో నటించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. మరి ఆ కోట శ్రీనివాసరావు సినీ చిత్రంలో వారు అనేక రకాల వేషాల్లో జీవాన్ని పోసారు. వారు నిజంగా ప్రాక్టికల్గా ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే తండ్రి పాత్రలో వహిస్తే తండ్రి నిజంగా తండ్రి, క్యారెక్టర్ పోషిస్తే నిజంగా ఒక క్యారెక్టర్. అప్పట్లో గుమ్మడి గారిని చూసేవాళ్ళం. మరి గుమ్మడి గారిని కూడా మించిపోయి మరి వాళ్ళ కోట శ్రీనివాసరావు చూసాం. అలానే విలన్ పాత్ర, నిజంగానే విలన్ అంటే అలా ఉంటాడు, కోట శ్రీనివాసరావు ఉంటాడని చెప్పి ఈ విలన్ పాత్రలో జీవం పోశాడు. ఆ విధంగా ఏ పాత్రలు చూసినా ఆయనకి 100 మార్కులు పడతాయి. అటువంటి వ్యక్తికి మరి ఆ రోజుల్లో ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప తార్కాణం. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు బహుముఖ నట సార్వభౌమగా మనందరికీ కూడా పరిచయం. భారతీయ జనతా పార్టీ యొక్క శాసన సభ్యులుగా 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ వాణి వేడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్భయంగా ప్రకటించిన వ్యక్తిగా, మన దేశ సంస్కృతి పరిరక్షణ కోసం అలాగే అనేక రకాల విషయాలు, హిందుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా చలనచిత్ర పరిశ్రమలో మాట్లాడిన వ్యక్తి. అనేక రకాల విషయాల పట్ల జరుగుతున్న తీరుని ఆయన నిర్భయంగా మాట్లాడి అనేక మంది ఆయన్ని కోపానికి కూడా గురవ్వటం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సంబంధించిన అంశాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. చాలాసార్లు నువ్వు దేశ ద్రోహమైన విషయాలు మాట్లాడుతున్నావు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నిర్భయంగా మాట్లాడటం.
అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమని రక్షించడం కోసం తెలుగు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయాన్ని క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుంచి వలస తీసుకొచ్చే విధానాన్ని దానికి అవసరం మేరకు తీసుకురావచ్చు, కానీ విచ్చలవిడిగా ప్రతి దానికి తీసుకొచ్చే తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఆయన మాట్లాడటం జరిగింది. అనేక మంది నిర్మాతలు, దర్శకులు ఎందుకు నీకు అవసరం మాట్లాడడానికంటే నా కోసం నేను మాట్లాడలేదు, నాకు అన్ని లాంగ్వేజెస్ లో నాకు తగిన పాత్ర కోసం తీసుకెళ్తున్నారు. ఆ విధంగా పాత్ర దానికి ఉచితంగా ఉంటే ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం, కానీ ప్రతి పాత్రకి తీసుకొచ్చే తీరు ఏదైతే ఉందో ఆయన గట్టిగా నిలదీయటం జరిగింది. అంటే వాళ్ళన్నారు ఇది సంతాప సభ కదా, మరి అది చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాం, సంతాప సభలో నవ్వుకుంటే ఏం బాగుంటుంది అని ఇది వచ్చింది. వాస్తవానికి నేనైతే దీన్ని సంతాప సభగా చూడాల్సిన అవసరం లేదు. కోట శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని, ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు. దాదాపు 40 సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో 3 తరాల వారిని అలరించారు, నవ్వించారు, విలనిజంతో భయపెట్టారు, నటనా కౌశల్యంతో అబ్బురపరిచారు. ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి ఇప్పుడే మా సాంబయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గర పిలిపిస్తే మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, అలాగే ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు, పీపీల పోస్టులు భర్తీ చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. విజయవాడ కోర్టు ఆవరణలో న్యాయవాదుల పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన అసోసియేషన్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోర్టు భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదుల కోసం విశ్రాంతి హాల్స్ ఏర్పాటు చేయాలని, అలాగే న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ను ప్రస్తుతం 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ 10,000కు పెంచి తక్షణమే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు స్థిరమైన హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎంఏ షరీఫ్, ఐఏఎల్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 12వ తేదీ నెల్లూరు నగరంలో జరిగింది. చలసాని అజయ్ రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ గారి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఆ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం జరిగింది. ఆ తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ప్రతి బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బార్ అసోసియేషన్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయాలని, అలాగే మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్ అసోసియేషన్ హాల్స్ ప్రతి కోర్టులోనూ కన్సల్ట్ చేయాలని, అలాగే ప్రతి కోర్టు బిల్డింగ్స్ కూడా రెనోవేట్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలాగే సీఎం గారి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు జరపాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఐఏఎల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినాలు ఏర్పాటు చేశారండి. ముందుగా వారిని అభినందిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా న్యాయమిత్ర జూనియర్ అడ్వకేట్స్కి ఎంతో ఉపయోగకరమైన స్టైఫండ్ న్యాయమిత్రని ఎలక్షన్ హామీలుగా పెట్టారు. ఆ ఎలక్షన్ హామీలు జీవో కూడా ఇచ్చారు. ఆ జీవోని అమలు చేస్తూ న్యాయమిత్రకి ఎమ్మటే గ్రాంట్ చేయాలని, అలాగే ఐఏఎల్ పెట్టిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం కన్సిడర్ చేయాలి.
అవసరం ఉంది కూడా. 500 కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లులు మాల్ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు అన్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఆర్టీసీ సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ డిపోల తరలింపు ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేట ప్రాంతంలోని పాత బస్టాండ్ 1-2 నంబర్ డిపోల స్థలాలను లులు మాల్కు కేటాయించాలన్న ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచే పాత బస్టాండ్ విజయవాడలో ఉందని అన్నారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండటంతో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఈ డిపో నుండి రోజు వందలాది సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ స్థలం విలువ 500 కోట్లకు పైగా ఉంటుందని, ఇంత విలువైన ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యం గురించి కాకుండా లాభాపేక్షతో తీసుకునే నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గొల్లపూడికి తరలిస్తామని చెబుతుండటం కూడా ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. పాత బస్టాండ్ ప్రాంతం విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యంత సమీపంగా ఉందన్నారు. ఈ డిపో ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కీలకమైన డిపోలను తొలగించడం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఆర్టీసీ సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ డిపోల తరలింపు ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పాత బస్టాండ్లో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు సంబంధించి గవర్నర్పేట 1 and 2 డిపో విలువైన స్థలాన్ని ఆర్టీసీ 2 డిపోలు ఉన్న స్థలాన్ని లూలు మాల్ సంస్థకి ఇస్తారని చెప్పేసి తెలిసింది. దానికి సంబంధించి కూడా మేము ఈ డిపోకి కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళారు. తద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ పుట్టింది పాత బస్టాండు, ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గరలో ప్రయాణికులకు అవసరం ఉందనేటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ని పెట్టడం జరిగింది. తద్వారా మెయిన్ బస్టాండ్ కట్టిన తర్వాత బస్టాండ్ తరలించి ఇక్కడ 1 and 2 డిపోలు దాదాపు 250 బస్సులతోటి వందలాది సర్వీసులతోటి ఇక్కడ తిప్పుతున్న సందర్భం. మరి దాదాపు 500 కోట్ల పైన విలువ ఉన్నటువంటి ఈ భూమిని ఏదో ప్రైవేటు సంస్థకి ఇవ్వడం ద్వారా చాలా వ్యతిరేకిస్తున్నాము. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు 6,400 కోట్ల మీద బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజు దోపిడీని నియంత్రించాలని కోరారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,400 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇది విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న హాస్టళ్లలో మెస్ ఛార్జీలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం హెచ్చరిక జారీ చేస్తోంది. ముందుగా ఈరోజు ఈ ధర్నా చౌక్లో కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఈరోజు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించి దాదాపు ఈరోజు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అద్దె భవనటువంటి హాస్టల్ కూడా సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా అనేక సమస్యలతో తాండవిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, వీసీ పోస్టులు కావచ్చు, అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి, అలాగే ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి
ఇతర సిబ్బంది అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఒకే హాస్టల్కి సంబంధించి ఒక వార్డుని తీసుకెళ్లి 3-4 హాస్టల్కి ఇన్ఛార్జిగా వేసి ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు రెండో విదేశీ పర్యటన. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యం. హరిహర వీరమలో సక్సెస్ మీట్ కు ఆలస్యంగా వచ్చిన పవన్ కళ్యాణ్, ఏపీ కేబినెట్ సమావేశం వల్ల లేట్ అయిందని వెల్లడి. సక్సెస్ మీట్ కు హాజరవడం ఇదే తొలిసారి అని స్పష్టీకరణ. బుడమేరు వరదలు వదంతులను ఎవరూ నమ్మవద్దన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, విజయవాడకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.